మనం చదువుకున్న 67వ సంకీర్తనలో మొదటి 2 చరణాలు మళ్ళీ చదువుకొని దాని యొక్క ధ్యానంలోనికి మనం వెళ్ళిపోదాం. భూమి మీద నీ మార్గము తెలియబడినట్లు అన్యజనులందరిలో నీ రక్షణ తెలియబడినట్లును దేవుడు మమ్మల్ని కరుణించి మమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆయన తన ముఖకాంతి మా మీద ప్రకాశింపజేయునుగాక. ఆమెన్. ప్రతి ఒక్కరు కరు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేసుకుని మనం వాక్య ధ్యానంలోకి వెళ్ళిపోదాం. మహోన్నతుడా, మహాగణుడా, పరిశుద్ధుడా, మీకు స్తోత్రమయ్యా. మరొక దినము తండ్రి, ఇటు రీతిగా మేము కూడి నిన్ను స్తుతించి ఆరాధించే భాగ్యాలు మాకు దయచేశారు దేవా. అందుని బట్టి మీకు మహిమ తండ్రి. ఇప్పుడు నేను వాక్య ధ్యానంలోకి వెళ్తుండగా మీరు మాతోని మా అందరితో మీరు మాట్లాడండి. నీ యొక్క కొలతలిని ఆత్మచేత మా అందరినీ నింపి మమ్మల్ని బలపరచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. ఇక్కడ ఈ యొక్క కీర్తన మనం గమనించినట్లయితే దావీదు గారు తంతి వాయిద్యములతో పాడుతున్న కీర్తన. అంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, కీర్తన గ్రంథంలోని దావీదు గారు చాలా మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ అంటే వాయిద్యాల్ని ఉపయోగించారు. సితార కానీ, పిల్లన గ్రోవు కానీ. తంతి వాయిద్యం అంటే, తంతి అంటే తీగలు అన్నమాట. అంటే గిటార్ కానీ, వీణ, వైలన్, ఇవి తంతి వాయిద్యాలు. తెలుగులో, సంస్కృతంలో తంతి అంటారనమాట. ఈ యొక్క వీణ లేకపోతే ఈ యొక్క గిటార్, వైలన్ ఇప్పుడు మనం యూజ్ చేస్తున్నాం కదా, ఇది వరకు అలాగే తంతి వాయిద్యం అని ఉండేది. దాంతో దావీదు గారు ఏం చేస్తున్నారంటే దేవుణ్ణి స్తుతిస్తున్నారు. ఏం చేస్తున్నారు? దేవుణ్ణి స్తుతిస్తున్నారు. ఈ యొక్క 67వ కీర్తనలోని మనం గమనించినట్లయితే మనకి ఏం అర్థమవుతుందంటే, ఇక్కడ దైవస్తుతి. మనకేం అర్థమవుతుంది? దైవస్తుతి అంటే దేవుణ్ణి మాత్రమే స్తుతించడం. హల్లెలూయా. దేవుణ్ణి మాత్రమే గణపరచడం. ఆయన చేసిన కార్యాలు మనం తలపెట్టుకొని తలపోసుకొని ఆయనను మాత్రమే స్తుతించాలి. అలనాడు దావీదు భక్తుడు ఏం చేశాడంటే, ఆయన గొర్రెలు కాసుకునే సమయంలోని దేవుడు తన జీవితంలో చేసిన అద్భుత కార్యాలను తలపోసుకుంటూ చేసిన అద్భుత కార్యాల కొరకు ఏం చేస్తున్నాడంటే దేవుణ్ణి స్తుతిస్తున్నాడు. దేవుణ్ణి మాత్రమే స్తుతిస్తున్నాడు. కానీ ఈ రోజుల్లో మనం చూసినట్లయితే సంఘంలోనే కావచ్చు, బయట వారే కావచ్చు, చాలామంది ఏం చేస్తారంటే సహాయం చేసిన దేవుణ్ణి మర్చిపోయి అసలు ఏమీ చేయలేని మనుషులను మాత్రం గణపరుస్తారు. అవునా కదా? మనం చూసినట్లయితే చాలామంది వారికి ఏదైనా సమస్య వచ్చినా, వారికి ఏమైనా ఇబ్బందిలాగా అనిపించినా ఫస్ట్ దేవుని మందిరానికి వస్తారు. ఫస్ట్ ప్రిఫరెన్స్ దేవుడికి ఇచ్చి మోకరించి ప్రార్థన చేసి, దేవా నీవే మాకు దిక్కు, నీవే మాకు తోడు అని చెప్పి దేవుణ్ణి స్తుతిస్తారు, గణపరుస్తారు. కానీ దేవుడు వారికి ఏమైతే కావాలనుకున్నారో అది వారికి అనుగ్రహించిన తరువాత, అంటే వారు పొందుకున్న తర్వాత దేవుడికి ఇవ్వాల్సిన ఘనత దేవుడికి ఇవ్వకుండా ఎవరికో మనుషులకు కానీ, ఎవరికో అధికారులకు కానీ ఆ ఘనత ఇస్తారు. కానీ మనం అలా ఉండకూడదు. ఎందుకంటే మనకి వాక్యం తెలుసు. అవునా కదా? మనకి వాక్యం తెలుసు, దేవుడు అంటే ఏంటో తెలుసు. దేవుని చేత మనం ఎలా ఆశీర్వదించబడాలో, దేవుని చేత మనం ఎలా ముందుకెళ్ళాలో మనకు తెలుసు. కనుక మనం ఎవరిని స్తుతించాలంటే దేవుణ్ణి మాత్రమే స్తుతించాలి. ఎందుకు దేవుణ్ణి స్తుతించాలంటే స్తుతిలోని చాలా శక్తి ఉంది. స్తుతిలో ఏముంది? చాలా శక్తి ఉంది. మనకి ప్రార్థనలో ఏముంటుందంటే దేవునితో మాట్లాడడం. ప్రార్థన అంటే ఏంటంటే ద కన్వర్జేషన్ బిట్వీన్ యూ అండ్ గాడ్. అంటే దేవునికి నీకు మధ్య ఉన్న సంభాషణే ప్రార్థన. వాక్యం అంటే దేవుడు నీతో మాట్లాడేది వాక్యం. కానీ స్తుతి ఏంటంటే మనం దేవుని గణపరిచేది స్తుతి. నిత్యము స్తుతించాలి. ఎప్పుడు స్తుతించాలి? స్తుతించడానికి ఒక టైం అంటూ లేదు. నిత్యము. మాకు విజయ్ అన్న గారు చెప్పారనమాట. మేము విజయవాడలో ట్రైనింగ్ అయినప్పుడు యోహాన్ అన్న గారు అని ఒక అన్న ఉండేవారు. ఆయన ఏం చేశారంటే జస్ట్ స్నానం చేస్తున్నప్పుడు కూడా స్తుతించేవారు అనమాట. ఎక్కడికైనా టిఫిన్ చేస్తున్నప్పుడు కానీ, బండి మీద వెళ్తున్నప్పుడు కానీ, వాకింగ్ చెప్పే ముందు కానీ, టైం దొరికినప్పుడల్లా దేవుని స్తుతిస్తూ ఉండేవారు. ఆ స్తుతించడం ద్వారా ఆయన అనేకమైన కార్యాలు పొందుకున్నారు. ఎప్పుడైనా అవకాశం ఉన్నప్పుడు నేను దానికోసం చెప్తాను, ఆయన కోసం. అయితే నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే స్తుతిలోని శక్తి ఉంది. మనం చాలామంది, నేను చాలా సంతోషపడుతున్నాను ఏంటంటే ఉదయాన్నే లేచి, వేకువజామున లేచి దేవుణ్ణి మనం స్తుతిస్తున్నాం. అంటే మనందరం ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎవరికి ఇస్తున్నాం?
దేవుడికి ఇస్తున్నాం కనుక మనం చేసే భక్తి వ్యర్థంగా పోదు. ఒకరోజు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. రెండోదిగా మనం చూసినట్లయితే, రెండవ వచనం మనం గమనించినట్లయితే, దేవుడు మమ్మల్ని కరుణించి మమ్మల్ని ఆశీర్వదించునుగాక, ఆయన తన ముఖకాంతి మా మీద ప్రకాశింపజేయునుగాక. ఇక్కడ దావీదు గారు ఏమని ప్రార్థన చేస్తున్నారంటే, దేవా నేను కరుణించబడ్డాను అంటే దావీదు చెప్పుకుంటున్న ఒక స్తుతి అన్నమాట. ఏమంటున్నాడంటే, దేవా నేను నీ చేత కరుణించబడ్డాను. ఏమయ్యాడంట? ఫస్ట్ కరుణించబడ్డాడు, రెండోది ఆశీర్వదించబడ్డాడు. మనం కూడా మన జీవితాల్లోని దేవుని చేత కరుణించబడిన వారమే. ఇక్కడ ఎవరైనా ఉన్నారా నేను దేవుని చేత కరుణించబడలేదు, లేకపోతే దేవుడు నన్ను ఆశీర్వదించలేదు అన్న వాళ్ళు ఎవరు లేరు కదా. మనం ప్రతి ఒక్కరూ దేవుని చేత ఆశీర్వదించబడ్డాం, కరుణించబడ్డాం. దాని తర్వాత ఏమంటున్నాడంటే, ఆయన తన ముఖకాంతి మా మీద ప్రకాశింపజేయునుగాక. అంటే దేవుని యొక్క ముఖకాంతి మన మీద ప్రకాశింపబడింది. అవునా కదా? మనం చేసుకున్న ప్రార్థనలను కానీ, మనం చదివే వాక్యంలో కానీ ఏ విధము చేతనైనాను మనం దేవుని చేత ప్రకాశించబడ్డాం. అంటే ఆయన వెలుగు మన మీదకు వచ్చింది. హల్లెలూయా! ఆయన వెలుగు మన మీద ప్రకాశింపబడింది గనుక మనం ఏం చేయాలంటే దేవుణ్ణి స్తుతించాలి. అదే కాకుండా మనల్ని కరుణించిన దేవుడు మనమే స్తుతించడం కాకుండా మనం ఏం చేయాలంటే అన్యజనులందరి రక్షణ కొరకు వారికి తెలియబడినట్లు మనం ఉండాలన్నమాట. మొదటి వచనంలో అంటాడు కదా, భూమి మీద నీ మార్గము తెలియబడినట్లు. అంటే ఈ యొక్క భూప్రపంచం మీద దేవుని మార్గం అంటే యేసు ప్రభు ఎవరో, యేసు ప్రభు ఎందుకు వచ్చారో, ఆయన ఏం చేశాడో, ఎలా చనిపోయాడో, ఎలా తిరిగి లేచాడో, ఎలా తండ్రి వద్దకు వెళ్ళిపోయాడో అన్న యొక్క దేవుని యొక్క మార్గాన్ని మనం ఏం చేయాలంటే అన్యజనులకు ప్రకటించాలి. అలాగే కాకుండా మనం ఎలాగైతే రక్షణ పొందామో, ఎలాగైతే దేవుని చేత మనం ఆ యొక్క పాపపు బంధకాల నుంచి విడిపించబడ్డామో ఆ రక్షణను అన్యజనులకు తెలియబడినట్లుగా ఇవన్నీ మనం చెయ్యాలి. దాని తర్వాత 3వ వచనం అంటాడు కదా, దేవా ప్రజలు నిన్ను స్తుతించుదురుగాక. అంటే ఇక్కడ ఏమంటున్నాడంటే, ఒకవేళ మనం సువార్త ప్రకటిస్తాం, మనం దేవుని రాజ్యం కోసం అనేకులు రక్షించబడాలని చెప్పి వారు మారాలని చెప్పి మనం ఏం చేస్తామంటే కనీసం కొందరికైనా మనం దేవుని యొక్క మాటలు మనం చెప్తాం. దాంట్లో అందరూ అంగీకరిస్తారా? మనం చెప్పే మాటలు అందరూ అంగీకరిస్తారా? అందరూ అంగీకరించరు. కొంతమంది అంగీకరిస్తారు, కొంతమంది అంగీకరించరు. అంతెందుకు, యేసుక్రీస్తు ప్రభుల వారే దేవుని సువార్తను ప్రకటిస్తుండగా యేసుక్రీస్తు ప్రభుని వారిని అంగీకరించిన వారు కొంతమంది ఉన్నారు, అంగీకరించలేని వారు కొంతమంది ఉన్నారు. అయితే మనం ఏం చేయాలంటే వారు అంగీకరించినా అంగీకరించకపోయినా మన వంతు మనం ప్రకటించుకుంటూ వెళ్ళిపోవాలి. అలాగా మనం ఒక విత్తనం వేయాలి. ఏం వేయాలి? విత్తనం. మన ఒక సీడ్ అంటే విత్తనాన్ని వేయాలి. విత్తనం వేసిన తర్వాత అది ఫలించాలని మనం ప్రార్థన చేయాలి. ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఎవరికైనా మనం దేవుని కోసం చెప్పామనుకోండి, ఎవరికైనా దేవుని మాటలు మనం ప్రకటించామనుకోండి, ప్రకటించేసిన తర్వాత నాకు సంబంధం లేదనుకుని మనం వచ్చేయకూడదు. వారి కోసం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. ఏమని ప్రార్థన చేయాలంటే, దేవా వారందరూ నిన్ను స్తుతించుదురుగాక. నన్ను కాదు, సువార్త ప్రకటించిన నన్ను కాదు, సువార్తకి కారణమైన నిన్ను వారు స్తుతించుదురుగాక, ప్రజలందరూ నిన్ను స్తుతించుదురుగాక అని ప్రార్థన చేయాలి. ఈ లోకం ఎలాంటిదంటే అన్యాయం ఎక్కువ పెరిగిపోయింది. లోకంలోనే ఏం పెరిగిపోయింది? అన్యాయం పెరిగిపోయింది. మనం ఏం తీసుకోవాలన్నా, ఏం చేయాలన్నా, ఈవెన్ దో బయటికి వెళ్ళి ఏమైనా కొనుక్కోవాలన్నా సరే ప్రతి దాంట్లోనే అన్యాయం ఉంది, న్యాయమైంది ఏమీ లేదు. మనమేం ప్రార్థన చేయాలంటే వారి కోసం ఏం చేయాలంటే 3వ వచనంలో అంటారు కదా, న్యాయమును బట్టి నీవు జనులకు తీర్పు తీర్చుదువు. అంటే ఈ యొక్క అన్యాయస్తులకి తీర్పు ఎవరు తీరుస్తారు? దేవుడు తీరుస్తాడు. మనం వారి కోసం ప్రార్థన చేయడమే మన పని. కానీ ఒకరోజు అంటూ వస్తుంది, ఆ రోజు ఏమవుతుందంటే ప్రజలందరూ అంటే ఎవరైతే వ్యతిరేకంగా మాట్లాడుతున్నారో, ఎవరైతే దేవుని మాటలకి మనం చెప్తున్న మాటలకి వ్యతిరేకంగా ఉంటున్నారో వారందరూ ఒకరోజు దేవుని తెలుసుకొని దేవుని స్తుతిస్తారన్నమాట. ఆ తర్వాత ఏమవుతుందంటే కింద మనం చదివినట్లయితే 4వ వచనంలో ఉంటుంది, జనములు సంతోషించుచు ఉత్సాహధ్వని చేయునుగాక, దేవా ప్రజలందరూ నిన్ను స్తుతించుదురుగాక, ప్రజలందరూ నిన్ను స్తుతించుదురుగాక. 6వ వచనం ఉంటుంది కదా, అప్పుడు భూమి
దాని ఫలమునిచ్చును. హల్లెలూయా. ఇక్కడ ఏం జరుగుతుందంటే దావీదు మహాభక్తుడు స్తుతిస్తున్నాడు. వారందరూ నేను స్తుతించాలి, వారందరూ నేను స్తుతించాలి, ప్రజలందరూ స్తుతించాలి, జనులందరూ నేను స్తుతించాలి అని చెప్పి వ్యతిరేకంగా ఉన్న ప్రజల కోసం దావీదు దేవుని దగ్గర స్తుతిస్తుంటే ఆ తర్వాత ఏమైందంటే భూమి దాని ఫలం ఇచ్చినంటే, మీరు ఒక విత్తనం వేశారు కదా స్టార్టింగ్లోని, ఆ విత్తనం ఫలించిందనమాట. హల్లెలూయా. అంటే ఆ విత్తనం ఇప్పుడు మన ఇంట్లోని చాలామంది దగ్గర చెట్లు ఉన్నాయి, చెట్లు కానీ మొక్కలు కానీ. మా ఇంట్లో అయితే చాలా ఉన్నాయి చెట్లు. అయితే అవి అంతలా అవ్వడానికి కారణం ఏంటంటే ఒక చిన్న విత్తనం వేసి వదిలేశారా? వదలలేదు. దానికి రోజు నీరు పోయడం, మట్టి పోయడం చేశారు. సో మనం ఏం చేయాలంటే వాక్యం అనే విత్తనం విత్తినప్పుడు, సువార్త అనే విత్తనం మనం విత్తినప్పుడు ప్రతిరోజు దానికి ప్రార్థననే నీరు పోయాలి. హల్లెలూయా. ప్రార్థననే నీరు పోయాలి. వారి కోసం నిత్యము ప్రార్థన చేయాలి, నిత్యము స్తుతించాలి. అంతేకాకుండా తర్వాత ఏమంటాడంటే, దేవుడు మా దేవుడు మమ్మును ఆశీర్వదించును, దేవుడు మమ్మల్ని దీవించును, చివరిగా భూదిగంత నివాసులందరూ ఆయన యందు భయభక్తులను నిలుపుదురు. అంటే ఇక్కడ ఏమంటున్నారంటే, ఎవరైతే దేవుని ఎర్రగని ప్రజలు ఉంటారో, ఎవరైతే దేవుని తెలియని వారు ఉంటారో వారందరూ ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటారు. అది ఎప్పుడంటే దేవుడు రాకడ సమీపంగా ఉంది కాబట్టి, ఆయన రాకడలోని ప్రకటన గ్రంథంలో ఉంటుంది కదా, ప్రతి మోకాలు వంగబడుతుంది, ప్రతి నాలుక ఆయనను స్తుతిస్తుంది. అంటే మనం ఏం చేయాలంటే ప్రతి ఒక్కరూ రక్షణ పొందాలి. ఎందుకంటే ఆ రక్షణ మనం తీసుకున్నాం, ఆ రక్షణ మనం పొందుకున్నాం, ఆ రక్షణ యొక్క అద్భుత కార్యాలు ఏంటో మనం తెలుసుకున్నదే కాకుండా అనేక మందికి దానికి చెప్పాలి. అంతేకాకుండా స్తుతించాలి. ఏం చేయాలి? స్తుతించాలి. ఎక్కువ సమయం లేదు, సమయం అయిపోయింది కనుక నేను ముగిస్తున్నాను. మనం ఏం చేయాలంటే ఈ యొక్క కీర్తన ద్వారా మనకు అర్థమైంది ఏంటంటే దైవస్తుతి. ఏంటండి? దైవస్తుతి అంటే దేవుణ్ణి మాత్రమే స్తుతించాలి. దేవుని కన్నా ఎక్కువగా దేన్ని ప్రేమించకూడదు, దేన్ని మనం అధికంగా చూడకూడదు, దేవుణ్ణి మాత్రమే చూడాలి. మనం ఎప్పుడైతే దేవుని కన్నా 1 ఇంచు ఎక్కువగా దేన్ని ప్రేమించినా అది ఆటోమేటిక్గా మనకి దూరం అయిపోద్ది. ఎందుకంటే అది విగ్రహారాధన. బైబిల్లో మాట ఉంటుంది, విగ్రహారాధన ఏంటంటే దేవుడి కన్నా నువ్వు ఏదైతే ఎక్కువగా ప్రేమిస్తావో అదే విగ్రహారాధన. ఈ రోజున చాలామంది బైబిల్ చదవడం నెగ్లెక్ట్ చేస్తున్నారు. చాలామంది చదువు వచ్చిన వారే బైబిల్ని నెగ్లెక్ట్ చేస్తున్నారు. అంటే మన యొక్క ప్రాముఖ్యత, మన యొక్క ప్రిఫరెన్స్ మనం ఎవరికి ఇస్తున్నాం? ఫస్ట్ చాలామంది ప్రార్థన కూడా నిర్లక్ష్యం చేస్తారు. కొంతమంది ఏం చేస్తారంటే ప్రార్థనకు వస్తారు, అన్నీ చేస్తారు, కానీ మందిరంలో సరిగ్గా ఉండరు. ఏం చేస్తారంటే పక్కన వాళ్ళతో మాట్లాడడం, లేకపోతే మందిరంలోనే పడుకోవడం, ఎక్కడ లేని ముచ్చట్లన్నీ మందిరంలోనే పెడతారు. నేను చెప్తున్నానంటే మనం దేవునికి మొట్టమొదటిగా ప్రాధాన్యత ఇస్తే, దేవుణ్ణే మనం మొట్టమొదటిగా పెట్టుకుంటే మన జీవితాలు ఆశీర్వదించబడతాయి, మన జీవితాలు అభివృద్ధిలోకి వస్తాయి. అటు రీతిగా పరిశుద్ధాత్మ దేవుడు మనకి సహాయం చేయనుగాక. ప్రతి ఒక్కరూ మోకరించినట్లయితే ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరూ మోకరించి ప్రార్థన చేసుకుందాం. ఈ యొక్క 67వ కీర్తన ద్వారా మనం దేవుణ్ణి ఎలా స్తుతించాలో, మనం దేవుణ్ణి ఎలా గణపరచాలో మనం తెలుసుకున్నాం. సో మనం ఏం చేయాలంటే దేవుణ్ణి స్తుతించాలి, దేవుణ్ణి మాత్రమే ముందు పెట్టుకొని దేవుని మీద మనం ఆధారపడి దేవుణ్ణి స్తుతించాలి. ప్రతి ఒక్కరు ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు నిలువు మోకాళ్ళ మీద ఉండి ఈ ఉదయకాల సమయంలో మనం ఏది